హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఉగాది పండగ సందర్భంగా 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. మొత్తం 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు. ఈ ఏడాదికి 10,060 ఉద్యోగాల భర్తీ. విజయవాడలో జరిగిన వేడుకల్లో ఉగాది పచ్చడి తింటున్న సీఎం చంద్రబాబు నేతలు. చిత్రంలో మంత్రులు దుర్గేష్ మరియు తదితరులను మనం ఇక్కడ చూడవచ్చు. టీచర్ పోస్టులు 2,535, కానిస్టేబుల్ పోస్టులు 2,370. గ్రూప్ 1 లో 91, గ్రూప్ 2 లో 750 పోస్టులు. నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోండి. ఇక ఏటా ఉద్యోగాల ప్రకటన పండగ అంటూ లోకేష్ వెల్లడి. తెలుగు జాతిని నెంబర్ 1 గా నిలుపుదాం. స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికతో రాష్ట్రాభివృద్ధి. గత 21 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ రంగంలో 6.28 లక్షల మందికి ఉపాధి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. ఇక జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మనం ఇప్పుడు చూద్దాం. జాబ్ ఫస్ట్ కూటమి ప్రభుత్వ విధానం. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు. జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల నేపథ్యంలో ఎక్స్ లో సీఎం స్పందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ ఉపాధి కల్పన జరిగిందని అన్నారు. ఈ ఏడాది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుందని వెల్లడించారు. ఈ క్రమంలో ఉగాది సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నామని తెలిపారు. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఉద్యోగార్థులు సన్నద్ధతతో ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారి స్పందన. అయితే మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మనం దాన్ని కూడా చూద్దాం. కలల కొలువు సాధనకు సిద్ధమవ్వండి. జాబ్ క్యాలెండర్ ప్రకటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉగాది రోజు రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రూపంలో తీపి కబురు చెప్పింది. 10,060 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఇక యువత తమ కలలు కొలువు సాధనకు సిద్ధం అవ్వడమే తరువాయి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నిర్దేశిత సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకుంటోందని ఆయన అన్నారు. 20 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఇక ఉద్యోగార్థులను అందిపుచ్చుకునేందుకు యువత ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ పిలుపునిచ్చారు. ఇక జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. 10,060 పోస్టులతో భారీ జాబ్ క్యాలెండర్ ను కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా గురువారం విడుదల చేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఎక్స్ ద్వారా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ ఏడాది 4 విడతల్లో మొత్తం 41 నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మే 15, ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15వ తేదీల్లో ఈ నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. డిఎస్సి ద్వారా మరోసారి 2,535 టీచర్ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 1,970 కానిస్టేబుల్ పోస్టులను, ఏపీపీఎస్సీ ద్వారా 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల నియామకాలను పూర్తి చేస్తారు. 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను అగ్నిమాపక శాఖ భర్తీ చేస్తుంది. అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,500ను ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. అనంతరం యూనివర్సిటీల్లో ఇంటర్వ్యూల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్ 1 లో 91 పోస్టులు, ఎస్ఐ 418, జైల్ వార్డెన్ మెన్ 171, ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ పోస్టులు 67, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్లు 93, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 48,
బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 100, ప్లానింగ్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 95, గ్రూప్ 2 లో 750, గనుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503, ఏఎంవిఐ 50, డైట్ లెక్చరర్ 104, డైట్ సీనియర్ లెక్చరర్ 46, ఇంటర్ జూనియర్ లెక్చరర్ 209, పాఠశాల విద్యాశాఖలో లైబ్రేరియన్స్ 100 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా పోస్ట్ అనేవి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇతర శాఖల్లో పోస్టులు: ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ 8, సోషల్ వెల్ఫేర్ ఏఎస్డబ్ల్యూఓ 11, ట్రైబల్ వెల్ఫేర్ ఏటీడబ్ల్యూఓ 6, ట్రైబల్ వెల్ఫేర్ ఏడి 1, అటవీ శాఖలో ఎఫ్ఆర్ఓ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 35, ఎఫ్ఎస్ఓ 41, అదే శాఖలో టెక్ అసిస్టెంట్ 20, పీసీబీలో పర్యావరణ ఇంజనీర్లు 40, ప్లానింగ్ ఏడి 17, ఉద్యాన అధికారులు 25, పశుసంవర్ధక శాఖ 80, కార్మిక శాఖలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ 12, జువైనల్ శాఖలో సూపర్వైజర్ 49, గనుల శాఖలో ఏడీ1 టెక్నికల్ అసిస్టెంట్ 36, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, ల్యాబ్ అసిస్టెంట్ 1, ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9, ఎస్సీఆర్టీ లెక్చరర్ 10 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా రాబోయే నోటిఫికేషన్స్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మాట నిలబెట్టుకున్నాం అంటూ మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ విడుదల అంశంపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. యువగలం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని అనడంతో సంతోషంగా, అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వడంతో సంతోషంగా ఉందని, నిర్దేశిత సమయంలో పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని, ఉద్యోగార్థులంతా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని, ఇక ప్రతి ఏటా ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందని, పరీక్షలకు సిద్ధం అవ్వండి ఎక్స్ లో పిలుపునిచ్చారు. ఈ మేరకు మొత్తం 4 విడతలు అంటే 4 ఫేజెస్ లో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 1, 2, 3, 4 విడతలంటూ మొదటి విడత మే 15 నుండి ప్రారంభమైతే ఇందులో కేవలం 1 నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 పోస్టులు అది ఉన్నత విద్యలో భర్తీ చేయబోతున్నారు. ఇక రెండో విడత ఆగస్టు 15 నుంచి ప్రారంభమైతే మొత్తం 25 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్స్ లో 3797 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మూడో విడత సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమైతే దీంట్లో 9 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మొత్తం 1759 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక నాలుగో విడత అక్టోబర్ 15 నుండి ప్రారంభం కాబోతుంది. దీంట్లో 6 నోటిఫికేషన్స్ వస్తే దీంట్లో 3004 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నాలుగో విడత అక్టోబర్ 15 పైనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి 2026 అక్టోబర్ 15 పైన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 15 పైన నోటిఫికేషన్ విడుదలైతే డిఎస్సి పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియనంతా కూడా మరి 2027 లో పాఠశాలలు జూన్ కల్లా ప్రారంభమయ్యే లోపు నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎక్కువ పోస్టులు ఉండే నోటిఫికేషన్లు ఇవి అంటూ మనం ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువ పోస్టులు దేంట్లో ఉన్నాయి అనే దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఏవైతే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయో వాటిని గమనించి వాటికి ప్రిపేర్ అయితే మరి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇదే జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ విడుదల 10,060 పోస్టులు 4 విడతల్లో భర్తీ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అయితే విడుదలైంది. కాకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పట్లో వస్తుంది అని ఆశించినటువంటి వారికి మాత్రం నిరాశ ఎదురైంది. డిఎస్సి నోటిఫికేషన్ అయితే అక్టోబర్ 15 పైనే విడుదల కాబోతోంది. మరి ఈ సమయాన్ని ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి సద్వినియోగం చేసుకున్నట్టయితే రాబోయే ఉద్యోగ నియామక నోటిఫికేషన్స్ లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రస్తుతం మరి జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.